డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల వచ్చే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ సమస్య ప్రస్తుతం పెరుగుతోందని యశోద హాస్పిటల్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డా. డి. ప్రభాకర్ తెలిపారు. ఈ వ్యాధిలో కాళ్లకు వెళ్లే రక్తనాళాలు ఇరుకవడం లేదా మూసుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గి కాళ్లలో నొప్పి, చల్లగా అనిపించడం, నడిచేటప్పుడు ఇబ్బంది, గాయాలు మానకపోవడం, చర్మం నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. కొన్నిసార్లు నొప్పి లేకుండానే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమని, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చని సూచించారు. డయాబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడం, ధూమపానం పూర్తిగా మానడం, ప్రతిరోజు పాదాలను పరిశీలించడం మరియు చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. అవసరాన్ని బట్టి మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరైన అవగాహన మరియు సమయానికి చికిత్సతో కాళ్లు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డా. ప్రభాకర్ స్పష్టం చేశారు. అదనంగా, కరీంనగర్ ప్రజల కోసం ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యశోద మెడికల్ సెంటర్లో ఉచిత ఓపీడీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షుగర్, అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, స్మోకర్స్, ఇప్పుడు బీడీ, సిగరెట్, టొబాకో ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ నడవకుండా ఒకే ప్లేస్ కూర్చొని ఉండే వాళ్ళకి, ఒబిసిటీ బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళకు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు మజిల్స్, నర్వ్స్ మెల్లమెల్లగా వీక్ అయ్యి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు వాపు వచ్చేది, కాలు బరువు అయ్యేది, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్ కలర్ బ్లాక్ అయ్యేది, వేల దగ్గర పుండ్లు పడేది, పుండ్లు వస్తే తొందరగా ఆరకుండా ఉన్నవి, గ్యాంగ్రీన్ అనేది లాస్ట్ స్టేజ్. ఇట్లా స్టేజ్ బై స్టేజ్గా ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే వాస్కులర్ సర్జన్స్ మా దగ్గర వస్తే దీనికి ఇప్పుడు అల్ట్రాసౌండ్, 2D ఎకో ఇవి చేసేలాగా కాళ్ళకి కలర్ డాప్లర్ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్ చేసినప్పటికీ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది, మైల్డ్ స్టేజ్ ఉందా, మోడరేట్ స్టేజ్ ఉందా, సివియర్ స్టేజ్ ఉందా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మైల్డ్ స్టేజ్ టు మోడరేట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇప్పుడు షుగర్, బీపీ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకొని మెడిసిన్స్ కరెక్ట్గా వాడి వాకింగ్ రెగ్యులర్గా చేసుకుంటే 90-95% కంట్రోల్ చేసి తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మోడరేట్ టు సివియర్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కాలు కాపాడేకి, లేదు కాలు ఎక్కువ చెడిపోతే లైఫ్ కాపాడేకి సర్జరీస్ అవసరం పడుతుంది. సర్జరీస్ అంటే దీంట్లో మనకి ఇప్పుడు విత్ లేటెస్ట్ అడ్వాంటేజ్ అండ్ టెక్నిక్స్, ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్లో వీ హ్యావ్ ఆల్ ద న్యూ మెషిన్స్, ఆల్ డెలివరీ సిస్టమ్స్, స్టెంట్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక చిన్న హోల్స్లో బెలూన్ పెట్టి ఓపెన్ చేసి స్టెంట్ అవసరమైతే స్టెంట్ వేసి బ్లడ్ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసి మనం కాలు కాపాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మనకి డిసీజ్ అనేది చాలా సివియర్ ఉంది, లాంగ్ సెగ్మెంట్ ఉందంటే వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలు తీయకుండా ఉన్నకి మనకి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ వల్ల కాలు కాపాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక నెగ్లెక్ట్ చేసి కంప్లీట్గా చెడిపోయి కాళ్ళు గ్యాంగ్రీన్ వల్ల లైఫ్ రిస్క్ ఉన్నప్పుడే యాంపుటేషన్ అనేది లాస్ట్ స్టేజ్ డిసీజ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఎందుకంటే చాలామందికి కాళ్ళ నొప్పులు వచ్చినా కూడా ఏదో జాయింట్ పెయిన్స్ అనుకోనో, నరాల నొప్పి అనుకొని ఇది పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ చేసేది ఈజీ. ఇప్పుడు చెస్ట్ పెయిన్ ఉందనుకోండి, అందరూ వెంటనే హార్ట్ అటాక్ ఉండొచ్చును అని వెళ్ళి ఈసీజీ తీసేదో, 2D ఎకో చేసేదో, కార్డియాలజిస్ట్ కలుస్తారు. అట్లా కాలు నొప్పులు అనేది ఎక్కువ అయినప్పుడు ఎర్లీగా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఐడెంటిఫై చేసుకొని వాస్కులర్ సర్జన్ దగ్గర వస్తే దీనికి ట్రీట్మెంట్ చేసుకొని యాంపుటేషన్ అనేది కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్ మెయిన్ దీనికి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తాను.